49లో 48 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో పక్కకు పోయింది. ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏమండి, తిరుపతిలో గెలిచినటువంటి జనసేన అడుగుతా ఉన్నా, ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే, సైలెంట్ మోడ్లో ఉన్నామే, మాట్లాడట్లా. ఇంత అన్యాయం ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి, తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం కూని అవుతుంటే నోటికి ప్లాస్టర్స్ కూర్చున్నావు. ఏంటయ్యా, నాకు అర్థం కాలేదు. మరి నీ దుంపదేగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు. ఇది చెప్తావు కదా. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ నీ నియోజకవర్గం అంటే మీ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. ఎంఎస్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. 4 కార్పొరేటర్లను ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు ఎంచుకున్నారండి తిరుపతిలో. వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు, అయ్యా మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు, అందుకని భయపడి చేశామంటే ఇది ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, జనసేన అడుగుతా ఉన్నా. ఈ దుర్మార్గాల్ని ప్రోత్సహిస్తున్నది ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేటువంటి భావన కలుగుతూ ఉన్నటువంటి తరుణం. ఇప్పటికైనా సైలెంట్ మూడ్ నుంచి మారాలి పవన్ కళ్యాణ్ గారు. ఉన్న వాస్తవాలను ప్రజలకు చెప్పవలసినటువంటి బాధ్యత ఒక పార్టీ అధినేతగా, ఉప ముఖ్యమంత్రిగా, తిరుపతి నియోజకవర్గాన్ని జనసేన రిప్రజెంట్ చేస్తున్నందుకు గాను మీరు పెదం విప్పవలసినటువంటి అవసరం ఉన్నది. విప్పకపోతే మీ కర్మ, ప్రజలు అర్థం చేసుకుంటారు. చూస్తాం, ప్రజలు గమనిస్తారని మనం చేస్తున్నా. ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా దించాలని మీరు చేసేటటువంటి ప్రయత్నాలను ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని కూడా మనం చేస్తున్నాం. వీ డోంట్ కేర్ దాట్. అయితే మేము బాధపడుతున్నది ఏంటంటే మాలో ఉండి మమ్మల్ని మోసం చేసే వాళ్ళ గురించి బాధపడుతున్నాం. అది పోతే పోయారు, కండువాలు తీసుకుని పోయారు, డబ్బులు తీసుకుని పోయారు, నాకు తెలుసు ఎవరెవరు పోయారు, అంతా లిస్ట్ ఉంది. ఈ 4 మాతో పాటు వచ్చి అటు ఓటేశారు కదా, అది కూడా మేయర్ గారికి తెలిసిపోతుంది సిస్టంల ప్రకారం. అవన్నీ అంతర్గతమైన విషయాలు, వాటి మీద సమీక్షించుకుంటాం అందరం కూర్చొని. ఇఫ్ నెసరీ యాక్షన్ తీసుకుంటాం, ముందుకు వెళ్తాం, భయపడే ప్రశ్న లేదు. ఇది మీ అందరి ద్వారా గుంటూరు ముఖ్యంగా ప్రజానీకానికి ఇంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలను, పశువులు కొన్నట్టుగా కొంటున్నటువంటి అంశాలను ప్రజల హృదయాల్లోకి చేరాలని, ఇలా మోసాలు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పాలని చంద్రబాబు నాయుడు గారు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. ఎవడన్నా పార్టీ మారితే మాత్రం రాజీనామా చేసి రావాల్సిందే అంటాడు తాడేపల్లిలో. ఇక్కడేమో వీళ్ళు కొనేస్తారు, రాజీనామా లేదు. చూశారుగా చంద్రబాబు నాయుడు పరిస్థితి ఎట్లా ఉంటుందో. బెల్ట్ షాప్ ఉంటే బెల్ట్ తెస్తా అంట, బెల్ట్ షాపు లేనిది ఎక్కడ. అన్ని దొంగ మాటలు, దొంగ వ్యవహారాలు, చీటింగ్ వ్యవహారాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది, ఓటమి ప్రభుత్వం ఇది. ఇన్ని అన్యాయం జరుగుతుంటే నాకు అర్థం కాల. తిరుపతిలో ఎవరండి, జనసేన కదా గెలిచింది. డబ్బులు ఇస్తామని ఫోన్లు చేయటం చేశారు. కొంతమందికి డైరెక్ట్గానే డబ్బులు ఇచ్చి వారి మెడల్లో కండవాళ్ళు చేశారు. మీకు తెలుసు. బహిరంగంగానే ఎంపీ గారు వెళ్ళి కండవ వేశారు, ఎమ్మెల్యేలు ఇళ్ళకెళ్ళి వాళ్ళ బతిలాడుకుని కండువాలు వేశారు, వాళ్ళకు ప్రలోభాలు పెట్టారు. అయినా వాళ్ళు పోగా కూడా మాకు 28 మంది ఉన్నారు. ఇటు 28 మంది, అటు 28 మంది. మేము ఈ 28 మందిని కాపాడుకోవడం కోసం క్యాంప్ పెట్టాం, వాళ్ళు కూడా క్యాంప్ పెట్టారు. అప్పుడే తేలిపోయింది
వాళ్ళు డబ్బులు ఇచ్చి కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. సరే 28 లాటరీ అవుతుందేమోనని మేము అనుకున్నాం. మా ఎమ్మటే వచ్చారు, మా కండువాలే వేసుకున్నారు. మా పార్టీ తరఫున గెలిచిన వారు 4 క్రాస్ ఓట్ చేశారు. ఇది మమ్మల్ని చాలా బాధించినటువంటి అంశం మనం చేస్తున్నాం. మమ్మల్నే కాదు, నిజమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని బాధపడాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్గా ప్రలోభాలకు లోనై పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు, దుర్మార్గులు మారిన వాళ్ళు. మా ఎమ్మటే వచ్చారు, మాతో పాటే ఉన్నారు, లోపలికి లొట్టేశారు. ఇది దుర్మార్గం, అనైతికం. అది అనైతికం, దానికన్నా ఘోరమైనటువంటి మోసం ఇది. దీన్ని మమ్మల్ని తీవ్రంగా కలిసివేసిందనే విషయాన్ని పత్రిక ద్వారా చెప్పదలుచుకున్నాను. ఎస్, మీకు ఇష్టం లేదు, పార్టీ మారడం అనేది చట్ట విరుద్ధం, యాంటీ డిఫెక్షన్ లా ఉన్నా కూడా అమలు కావట్లా ఈ దేశంలో. దురదృష్టవశాత్తు ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, కార్పొరేట్లు మారుతున్నారు, కానీ యాంటీ డిఫెక్షన్ లా మాత్రం వర్తించడం లేదు. దురదృష్టం అంటున్నది. చట్టాన్ని తీసుకొచ్చారు కానీ అమలుకు మాత్రం సాధ్యం కావట్లేదు. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది మారిపోయిన మాకు కనపడతా ఉన్నారు. మారిపోకుండా మాతోనే ఉండి మమ్మల్ని మోసం చేసిన వారిని చూసినప్పుడు మరింతగా రాజకీయాల్లో బాధ కలుగుతుందని సందర్భంగా మనం చూస్తాం. మన 3వ తారీఖున నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే గుంటూరులో స్టాండింగ్ కమిటీ ఎన్నికలు 3వ తారీఖున కాక మొన్న నిర్వహించడం జరిగింది. దానిలో 6 స్టాండింగ్ కమిటీస్కి 6 కూడా తెలుగుదేశం పార్టీ గెలిచారు. ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు ప్రస్తావన చేయాలి. ఈ కార్పొరేషన్లో 57 కార్పొరేటర్లు ఉన్నారు. దానిలో మా వైసీపీ నుంచి గెలిచినటువంటి ఒక కార్పొరేటర్ మరణించారు. అంటే 56 కార్పొరేటర్. వాళ్ళు గెలిచింది కూటమి 2 కలిపి 11 సీట్లు, మిగతావన్నీ మావే. అబ్సల్యూట్ మెజారిటీతో మేయరు, డిప్యూటీ మేయరు 2 ఎన్నుకోవడం జరిగింది. తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమాలలో ఒక డిప్యూటీ మేయర్ పార్టీ మారారు. ఎన్నికలకు ముందే కొంతమంది కార్పొరేటర్లు వెళ్ళిపోయారు. ఈ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ప్రకటన సమయానికి మేము 56లో 33 ఉన్నాం. అంటే వాళ్ళ అధికారం వచ్చిన తర్వాత కూడా మా పక్షాన నిలబడిన వారు 33 మంది. ఒక ఇండిపెండెంట్, 32 మంది ప్యాను గుర్తు మీద గెలిచిన వారు. ఆ దశలో నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్లు వేశాం. ఇక బెదిరింపుల పర్వం. అంతరాత్మ ప్రబోధం చేసుకోండి. ఇప్పటికైనా ఎస్, మేము వైసీపీ తరఫున గెలిచాం, ఏదైనా మేము ఉంటాం. 600 అయినా 106 అయినా, పడవ మునిగిపోయినా పడవ మునిగిపోకపోయినా మేము ఉంటాం అంటారా? ఉండండి. లేదు, కండవాలేసి వెళ్ళిపోతారా? వెళ్ళిపోతారు. క్లారిటీ ఉండాలి అనేది నా భావన. వాళ్ళు చూస్తున్నాం మనం. మొన్న ఏదో ఎమ్మెల్యే గారు చెప్పారని చెప్తున్నారు, అయిపోయింది టైం వచ్చేసిన దగ్గరికి అని. చూస్తే పెట్టండి, యూఆర్ ఫైటింగ్ ఇట్. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు, జిల్లా పరిషత్ మండలాలు దౌర్జన్యాలు చేసి, అన్యాయం చేసి, కొట్టి కైవసం చేసుకున్నారు. ఏం బాగుందన్నారయ్యా? మళ్ళీ 23 పడిపోయారు మీరు. ఇవాళ 5 సంవత్సరాలకు గాను గెలిచినటువంటి మేయర్ని మీరు దించాలనుకుంటే అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చో కానీ మేయర్ కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ఎన్నిసార్లు గెలిచామే? 3 సార్లు గెలిచినటువంటి వ్యక్తి. దాన్ని దిగలరా మీరు? మనం చేస్తున్నాం. ఏం బాగుంటారంటున్నా? వీటన్నిటికీ కూడా లెక్కల గట్టి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఒకరోజు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. మీకు
కేవలం 11 సీట్లు గెలుచుకున్నటువంటి కూటమి ఇవాళ గుంటూరు మేయర్ని, డిప్యూటీ మేయర్ని, కార్పొరేటర్ని వశం చేసుకుని మింగాలనే రాక్షసత్వాన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా చిత్రం తిరుపతిలో వాళ్ళు గెలిచింది ఒకటే. 49 కార్పొరేటర్లు అయితే ఒకే ఒక కార్పొరేటర్ గెలిచాడు తిరుపతిలో. వాళ్ళు మొత్తం వాళ్ళే కైవసం చేసుకుంటా ఉంటున్నారు. కిడ్నాప్లు చేశారు, కొట్టారు, దౌర్జన్యానికి పాల్పడ్డారు, డబ్బులు పంచారు. ఇన్ని అంటే ఏంటి? అధికారం మదం. అధికారం మదం ఉంది. మేము ఏ స్థానిక సంస్థని బ్రతకనివ్వము. గెలిచిన వాళ్ళందరినీ కూడా వైసీపీ అంటే దించేస్తాం, లేదు మా పార్టీలోకి వస్తే రక్షిస్తాం. ఇదే కదా నేను మనవి చేస్తున్నా. మా డిప్యూటీ మేయర్, మా మేయర్ మీరు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగేటటువంటి వ్యక్తులు కాదు. మీకున్న మార్గం ఏంటి? ఇంకా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.